ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలో అయితే మనకు ఆ, మీరు చూస్తున్నారు కదా అక్కడ ఫస్ట్ ఆ వైట్ ఏదైతే ఉందో పొట్టు మట్టి అది బూడిద ఎలాంటిది అదైతే ఉందో అది వేసిన తర్వాత మళ్ళీ రెండో రౌండ్లో ఈ రెడ్ సాయిల్ మట్టి ఏదైతే ఉందో ఇట్లా మట్టి దాని మీద పరుచుకుంటూ మళ్ళీ మట్టిని పూసుకుంటూ రావాలి. ఇలా పోసుకుంటూ వచ్చిన తర్వాత బాగా వాటికి నీళ్లు బట్టి ఆ గుంతలో మొత్తం దానల్లా ఒక ఇలా కొన్ని ప్లేస్లలో డస్ట్ దుమ్ము ఎక్కువ వస్తుంటుంది. బాగా మిట్ట మధ్యాహ్నం డస్ట్ దుమ్ము దుమ్ము ఎండ బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అయితే ఇగో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ రెడ్ మట్టిని తీసుకుపోవడం ముందర తీసుకొచ్చి అదంతా వేసిన తర్వాత అప్పుడు నీళ్ళు బట్టి మెత్తగా చేస్తారు. మీరు వెనక కూడా చూసుకోవచ్చు ఇటుక బట్టలు ఎలా ఆరబెట్టారో. ఆరబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక వరుసలో పేరుస్తారు. ఒక మొత్తం రాశిలాగా ఒక ఇల్లులాగా పెద్ద కట్టేస్తారు. ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ పెట్టేదాని దగ్గర మళ్ళీ ఒరి పెట్టి పోసి ఫైర్ నిప్పు పెడతారు కింద. ఇంకా నేను పైకి ఎక్కేసాను కొండ మీదకి ఎర్రమట్టి దగ్గర. ఇంకా ఇంతకీ అడగడం మర్చిపోయినా, ఇంతకీ మా జేసీబీ బండి ఎలా ఉంది, మా వాడు ఇప్పుడు ఆ డ్రైవింగ్ ఫీల్డ్ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి అబ్బా. కొంచెం మాకు కూడా మా వాడికి అని లైకులు షేర్లు కామెంట్లు వస్తే చాలా మురిసిపోతూ ఉంటాడు. కొంచెం అది విషయం మాత్రం మర్చిపోద్దండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే బండి ఎట్లా ఉంది, బండి పనితనం ఎట్లా ఉంది, బండి పనోడు పని ఎట్లా చేస్తున్నాడు, ఆ తర్వాత ఈ ఇటుక బట్టి దగ్గర పని ఎట్లా ఉంది, ఇటుక బట్టి ఎవరైనా కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. 10 రూపాయలు మీకు ఎన్ని కావాలంటే తీసుకోవడమే. బల్క్ అంటే ఒకవేళ కూర్చొని మాట్లాడుకోవచ్చు, అది ఒక రేటు వరకు వస్తుంది. జేసీబీ కూడా మీకు ఎవరికైనా కావాలి పని, ఏదైనా పని కావాలంటే కూడా చెప్పండి, బండి వస్తుంది, మా వాడు వస్తాడు, ఇబ్బంది లేదు. చూస్తున్నారు కదా ఇంకా మీకు రకరకాలుగా విధాలుగా అటు ఇటు ఇటు అటు తీసి వీడియోలు అయితే తీసి చూపిస్తున్నా. ఇంకా ఎవరన్నా కావాలంటే కనుక కింద మీరు కామెంట్ చేయండి. బండి లోకల్ వాళ్ళకు ఈ ఐజా గద్వాల్ కర్నూలు సరౌండింగ్లో ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళకి నెంబర్ పెడతాను. జేసీబీ పని ఏదైనా కావాలంటే ఛానల్ తరపు నుంచి కాబట్టి కొంచెం మనం ఏదైనా మాట్లాడుకుందాం. అలాంటివి ఏదైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి డ్రైవర్కి అనుభవం ఉంది, నిదానంగా ప్రశాంతంగా నీట్గా పనిచేస్తాడు. గాబరగా ఏదో పోవాలా టెన్షన్లో చేసే పని ఉండదు మనోడి దగ్గర. చూస్తున్నారు కదా, అందుకే నేను వీడియో కూడా ఇందుకే తీసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చెప్తూ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎవరికైనా చేసి పని కావాలంటే మన ఛానల్ రీచ్ అయితే వాళ్ళకి ఏమైనా కావాలంటే కనుక బండి వస్తుంది. ఇంకా మనము గంటల లెక్కన లేకపోతే ఎట్లా అనేది మనము రోజు లెక్కన అనేది మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. మా బండి ఎట్లా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత మీరు ఈ వీడియో ఎక్కడ దాకా రీచ్ అయింది, మీకు ఎంతవరకు అర్థమవుతుంది, నేను చెప్పేది ఎంతవరకు ఇంట్రెస్టింగ్ ఉంది, వాయిస్ బాగుందా, లేకపోతే వీడియో తీసే విధానం బాగుందా, జేసీబీ డ్రైవర్ పనితనం బాగుందా, ఒకవేళ మీరు ఎలాంటి వీడియోలు ఊహిస్తారు జేసీబీ బండి నుంచి, ఎలాంటివి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి దాని తగ్గట్టుగా నేనైతే చెప్తాను. సో మొత్తానికి వచ్చేసి అంటే మేమైతే ఇంకా ఈ జేసీబీకి సంబంధించిన మట్టి పని కోసం అయితే ఇదంతా ఇటుక బట్టి దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇంకా ఈరోజు బాగానే టైం పట్టింది, టైం బాగానే అవుతుంది, ఎండ ఫుల్ కొడుతుంది. ఇంకా మేమైతే మనోడు ఒక పక్కన కూర్చొని పాటలు వినుకుంటూ అయితే మట్టిని తీసుకొచ్చి తోలుకుంటూ ఉంటున్నాడు. నేనేమో బయట నుంచి వీడియో తీసుకుంటూ చెప్పుకుంటూ అరుస్తున్నా ఉన్నా. ఇంకా దాహం వేస్తుంది, పోయి నీళ్ళు తాగి మళ్ళీ వచ్చి కొంచెంసేపు అరుస్తా. అయితే ఎవరన్నా ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కనుక మన ఛానల్ సపోర్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన దగ్గర ఉన్న సీనియారిటీ వాళ్ళ దగ్గర కూడా మన ఛానల్ తరఫు నుంచి చూసినారంటే జాయిన్ చేయించుకుంటారు. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. జేసీబీ కొత్తది కొనాలా, పాతది కొనాలా, అట్లాంటి లాభ నష్టాలు కూడా దానికి సంబంధించిన కూడా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. మళ్ళీ తర్వాత కూడా కొన్ని వీడియోలు కూడా మళ్ళీ చెప్తాను. అది ఫ్రెండ్స్, నాకు కొంచెం బాగా ఎండ పెడుతుంది, పోయి వాటర్ తాగేసి వస్తా.
మీరైతే కొద్దిగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు.